నేను మొన్నే చెప్పా, కమ్యూనిస్టులతో పొత్తంటే కడుపులో కత్తుల్ని పెట్టుకుని బ్రతకడమే. విజయ్కి అప్పుడే తెలిసిపోయింది. విజయ్కి మొన్న డిఎంకే కూటమిలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు ఇంతకుముందు స్టాలిన్తో బాగానే ఉండేవాళ్ళు. స్టాలిన్ బ్లాక్మెయిల్ చేయడానికి ఏం లేదు, ఎందుకంటే ఇస్తే తీసుకోవడమే. ఇప్పుడు స్టాలిన్ వలన వచ్చినటువంటి సీట్లు విజయ్కి ఇస్తున్నారు కదా. సిపిఐకి 2, సిపిఎంకి 2, కాంగ్రెస్కి 5, ఐయుఎంఎల్కి 2, వీసీకేకి 2. ఇప్పుడు సిపిఎం అప్పుడే షరతులు పెట్టేసింది. మొన్ననే షణ్ముగం వర్గం ఏఐఏడిఎంకి నుంచి 25 మంది విజయ్కి మద్దతు ప్రకటించారు కదా. మొన్న విశ్వాస తీర్మానంలో ఓటు కూడా వేశారు కదా విజయ్కి అనుకూలంగా. వాళ్ళకి ఇప్పుడు మొన్న విజయ్ ప్రమాణ స్వీకారాలు మంత్రివర్గం చేసుకుంది 9 మందే. వీళ్ళు వస్తారని తెలుసు విజయ్కి, అందుకోసమే 9 మందితో చేశారు. మిగతాది వాళ్ళందరితో కూడా పెట్టుకోవాలి. అందులో ఒక డిప్యూటీ సీఎం, 5 మంత్రులు అంటున్నారు, లేదా 5 మంత్రుల వరకు ఇస్తారు డిప్యూటీ సీఎం ఎవరని కూడా చెప్తున్నారు. అది ఇంకా తేలాలి. రేపో మాపో ఆ మంత్రివర్గ విస్తరణకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు సిపిఎం అల్టిమేటం ఇచ్చింది, ఏఐఏడిఎంకేలోని షణ్ముగం వర్గంని మంత్రివర్గంలో చేర్చుకోవడానికి వీల్లేదు, వాళ్ళని చేర్చుకునేటట్టయితే కనుక మేము మద్దతు ఉపసంహరించుకుంటాం. ఇది ఒక దినదనగండా నూరేళ్ల ఆయుష్. వాస్తవంగా విజయ్ ఇప్పుడు వీళ్ళని వదిలించుకోవడమే బెటర్. ఎందుకంటే మొన్న 11 తగ్గినాయి, ఇప్పుడు 25 మంది యాడ్ అయ్యారు. ఇంకేం ప్రాబ్లం, శుభ్రంగా వీళ్ళతో పెట్టుకుంటే రోజు స్టాలిన్ కోసం విజయ్ని బదనాం చేస్తుంటారు, విజయ్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తారు. కమ్యూనిస్టులకి ఎంత దూరంగా ఉంటే ప్రభుత్వం అంత ప్రశాంతంగా ఉంటుంది.